బైబిల్ చెప్పిన గొప్ప నిజం. భూమి మీద ఉన్న నరులందరూ ఒకే ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు అన్న నిజం బైబిల్ చెప్పింది. మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళము అని బైబిల్ చెప్పింది. ఎక్కడ? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఒకరి నుండి ప్రతి జాతి, అది కూషు జాత, అది అమెరికన్ జాత, అది నీగ్రో జాత, అది చైనీస్ జాత, అది జపనీస్ జాత, అది ఇండియన్ జాత, ఏ జాతి వాసులైనా కావచ్చు. భూమి మీద రంగులు వేరు కావచ్చు, భూమి మీద వాళ్ళ ముఖ కవలికలు వేరు కావచ్చు, కానీ వాళ్ళందరూ నా సంతానమని దేవుడు చెబుతున్నాడు. ఒక్కరి నుంచే నేను పుట్టించాను, ఆ ఒక్కడైన ఆదాము నా కుమారుడు అంటున్నాడు దేవుడు. ఆదాము ఎవరికి పుట్టాడు? దేవునికి కుమారుడు ఆడమ్. భూమి మీద ఉన్న సకల మనుష్యులకు జన్మనిచ్చిన తొలి మానవుడు ఆదామైతే, ఆదాము ఎవరు కొడుకో బైబిల్ చెప్పింది చూడండి. నిష్పక్షపాతమైన బైబిల్, సమానత్వాన్ని నేర్పించే బైబిల్. హ్యాట్స్ ఆఫ్ టు బైబిల్.